బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు కేసీఆర్. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. నేను కొడితే మామూలుగా ఉండదు అనే విధంగా కేసీఆర్ మాట్లాడారు. ఇక నుంచి ఫైటే ఉండబోతోందని వరంగల్లో కూడా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి రాబోతున్నారు. అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ అంతు చూస్తా అని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్కు చాలా సమయం ఇచ్చాము, హామీలు నెరవేరుస్తారని ఎదురు చూసాము, కానీ హామీలు అమలు చేయకపోగా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు అని కేసీఆర్ అంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయం, బీఆర్ఎస్ఏ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని కేసీఆర్ కేడర్కు ధైర్యాన్ని నింపే విధంగా మాట్లాడారు. ఏప్రిల్ 27న వరంగల్లో 10 లక్షల మందితో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 12వ తారీఖు నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తూ ఉండటంపై పొలిటికల్ హీట్ పెరుగుతుంది. కేసీఆర్ ఇప్పటివరకు ఏ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. ఆయన వచ్చి ఓత్ తీసుకొని వెళ్ళిపోయారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఇప్పటికే పాలనలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నాను, చాలా వాడివేడిగా జరుగుతాయి, అసెంబ్లీలోనే అధికార పక్షాన్ని దులిపేస్తారు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు ఎటువంటి వ్యూహంతో రాబోతున్నారు అనే విషయంపై ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది.